హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మన స్పెషల్ డిఫరెంట్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది కొంచెం యూనిక్గా అనిపిస్తుంది. కొన్ని ఎగ్స్ మనం తీసుకోవాలి, ఇలా పగలగొట్టుకొని బౌల్లో వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ మీద పొంగనాల ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఎగ్స్ని మనం ఇలా వేసుకోవాలి. ఇలా మొత్తం ఫిల్ చేసుకోవాలి. ఇది చాలా తొందరగా కుక్ అయిపోతాయి. వితిన్ 1 minute కుక్ అయిపోతాయి. ఇప్పుడు రెండు వైపులా కూడా మనం వేడి చేసుకోవాలి. మంచి కలర్ వచ్చే వరకు మనం వీటిని కాల్చుకోవాలి. ఇప్పుడు ఇలా సర్వ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెనంలో ఆయిల్ అండ్ ఆనియన్స్ వేసి బాగా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి గ్రీన్ చిల్లీస్, తర్వాత కొద్దిగా కరివేపాకు వేసి బాగా కలపాలి. ఇప్పుడు కొంచెం పసుపు, జింజర్, సోయా సాస్, వెనిగర్ యాడ్ చేసుకోవాలి. బాగా 1 నిమిషం కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా ఈ విధంగా ఎగ్స్ తయారు చేసుకున్న ఎగ్స్ పొంగనాలని మనం ఇందులో వేసుకోవాలి. బాగా 2 నిమిషాలు కలుపుకోవాలి. ముందుగా ఉడకబెట్టుకున్న రైస్ మనం ఇందులో యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లో 2 నిమిషాలు కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చివరిగా కొత్తిమీర యాడ్ చేసుకొని 2 times కలుపుకుంటే సరిపోతుంది. లో ఫ్లేమ్లో 2 minutes వదిలేసి ఆఫ్ చేసేసేయాలి స్టవ్. ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే మనకి ఎంతో రుచికరమైన డిఫరెంట్ యూనిక్ వేలో ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బాయ్.